80 మంది శిశువుల విక్రయం, పిల్లలు లేని దంపతులతో సృష్టి చెలగాటం. ఒక్కొక్కటిగా వెలుగులోకి డాక్టర్ నమ్రత అరాచకాలు. సరోగసి పేరుతో నయవంచన, అడ్డగోలుగా శిశు విక్రయాలు, పిల్లల అంతర్రాష్ట్ర అక్రమ రవాణా ముఠాతో లింకులు. రూపాయలు 25 కోట్ల దాకా సృష్టి మోసాలు. పోలీసుల దర్యాప్తులో వెల్లడి. నమ్రత, ఆమె కొడుకు జయంత్ కృష్ణ బ్యాంకు ఖాతాల స్తంభన. నమ్రతపై గైనకాలజిస్టు ఫిర్యాదు. 8కి చేరిన సృష్టి మోసాల కేసులు. బాబా మనము ఇవన్నీ సినిమాలలోనే చూసినాం, కానీ ఇప్పుడు బయట వీళ్ళు నిజం చేస్తున్నారు. వీళ్ళు సరోగసి అంటే ఏంది? సరోగసి అంటే ఇప్పుడు కొంతమందికి పిల్లలు గారు, అమ్మ మీకు ఏ రకంగా చేసినా, టెస్ట్ బేబీ కాదు, ఏ రకంగా చేసినా మీరు మీ కడుపులో పిండం మోయడం కష్టము, వేరే వాళ్ళు మీ అండము ఇక్కడ నుంచి తీసుకొని మీ ఆయన దగ్గర నుంచి కూడా వీర్యకణాలు తీసుకొని ఒక దగ్గర పొందుపరిచి వేరే వాళ్ళ గర్భాశయంలో పొందుపరిచి పిల్లలు కనిపిస్తాం మేము, వాళ్ళు మీ పిల్లలే, మీకు సంబంధించిన పిల్లలే వస్తారు అని చెప్పేసి వాళ్ళని రకరకాలుగా నమ్మిస్తారు. జన్యుపరంగా మీ అలవాట్లు మీయే వస్తాయి కాబట్టి మీ వాళ్ళు మోయడం వరకే వాళ్ళు, కాకపోతే వాళ్ళ ఖర్చులు, దీనికి సంబంధించిన అయ్యే ఖర్చు ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుందని వీళ్ళని ఏం చేస్తారంటే మంచిగా ట్యూన్ చేస్తారు. కుసబెట్టి స్వీట్గా మాట్లాడి తీయగా మాట్లాడి ట్యూన్ చేసి లాస్ట్కి ఏం చేస్తున్నదంటే అంతర్రాష్ట్ర పిల్లల మూటా అనేది ఒకటి ఉంటుంది. ఆ మూటాతోని సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలను తీసుకొచ్చి వీళ్ళే ఆ పిల్లలు అని చెప్పేసి ఈ దంపతులకు చేతిలో పెట్టేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు అంటే ఒక డాక్టర్ గైనకాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ వాడి ఆమెది కూడా ఆమె పర్మిషన్ లేకుండా ఆమె ప్రిస్క్రిప్షన్ కూడా వాడిరట. వాడు ఏం చేస్తారంటే ఇక అమ్మాయి మోస్తున్నది, బిడ్డ మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆమెకు కొన్ని ఖర్చులు ఉంటాయి ప్రతి నెల అని చెప్పేసి ఆమె ఖర్చుల కోసం అని చెప్పేసి మధ్యలో కొంత డబ్బు. మామూలుగా ఈ ప్యాకేజ్ ఎట్లా ఉంటుంది అంటే ఒక 30 లక్షల నుంచి 40 లక్షల మధ్య ప్యాకేజ్ మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆ పిల్లలకి ఏం చేస్తారు, అక్కడ వాళ్ళకు 50,000, 20,000, 30,000 ఇచ్చే పిల్లల్ని తెచ్చుకుంటారు, తీసుకొచ్చి ఇలా చేతిలో పెడతారు. ఈ 30 నుంచి 40 లక్షలు మాట్లాడుకున్నాక మళ్ళీ అడిషనల్గా, ఎందుకంటే వాళ్ళకు మంచి బలమైన ఫుడ్, ఆహారం ఇవన్నీ అందించాలి, దీనికి మెడిసిన్స్ కావాలి, ఇవి కావాలి, అవి కావాలని మధ్యలో అడిషనల్గా వసూళ్ళు, స్కానింగ్, బిడ్డ పరిస్థితి ఎట్లా ఉంది చెక్ చేయాలి, చూడాలి, వాళ్ళకి సంబంధించిన ఏదో ప్రిస్క్రిప్షన్లు రాయాలి, వీళ్ళకి చూపెట్టాలి, వీళ్ళ దగ్గర వసూలు చేయాలి. చాలామంది ఇటువంటి వాళ్ళు ఎవరంటే అంతో కొంత బాగానే డబ్బు ఉండి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మాకు పిల్లలు కావాలి, ఎట్లనైనా ఎంతైనా ఖర్చుకు పోయినా పర్వాలేదు, ఈ సమాజంలో పిల్లలు లేరు అని చెప్పేసి మనల్ని హేళన చేస్తున్నారు, దాని నుంచి విముక్తి పొందాలి అన్న ఆలోచనతోని ఈ డాక్టర్ దగ్గరకు వచ్చి ఏమైనా కాపాడుతుంది అనుకుంటే ఈ దొంగ డాక్టరు లాస్ట్కు వాళ్ళని కూడా మోసం చేసింది. సరే, ఇప్పటికీ అక్కడ ఎవరైతే సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు మేమందరం ఏం చేయాలి, ఈ అంతా డూప్లికేట్ అయినా మా పిల్లలు కాదా వీళ్ళు అని చెప్పేసి వాళ్ళలో ఆందోళన మొదలైంది. ఇక ఇప్పుడు ఆందోళన మొదలైనా కానీ మీరు ఏం చెయ్యలేరు, ఎందుకంటే ఇప్పుడు తెచ్చుకున్నారు, సాదుకున్నారు, అన్ని రోజులు ప్రేమగా చూసుకొని ఇప్పుడు అసలు అది తెలిసినా కానీ మీరు ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు. అందుకనే మీరు తెలుసుకోవద్దు, ఆ విషయం తెలుసుకోరు అనుకో ఇంకా బాధపడతారు. సరే, ఇక ఎవరో ఒకరిని ఉన్నారు, ఇచ్చిర్రు, సాదుకుంటారు, ఇక మా పిల్లలే అనుకొని సాదుకోండి, ఇక మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డలే అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు తెలుసుకున్నాక మీరు వాళ్ళని చక్కగా చూసుకోలేరు. ఒకటి ఏంటంటే ఇక బల్లిని మింగిన అనుమానం అన్నట్టు ఎప్పుడు మెరమెరా ఉంటుంది మైండ్లో. అవన్నీ వదిలేసేరి, ఇక మీ పిల్లలే అనుకొని పెంచుకోరి. ఇప్పుడు తెచ్చుకొని పెంచుకుంటలేరా పిల్లలు కాకుండా గరినే తెచ్చుకున్నాం అనుకోరి, సరే పైసలు ఎన్నో పోయినాయి, ఓ దొంగలు కొట్టేసిరో, ఏ పానం బాగాలేకుంటే దాకాన ఖర్చు అయినాయి అని అనుకోరు, అంతే. ఇక మీరు తెలుసుకున్నారంటే మీరు మానసికంగా కూడా మంచిగా ఉండలేరు. ఎందుకంటే అది నిజమే, మీరు అనుకున్నది నిజమే, ఈమె చేసింది కూడా నిజమే. కాబట్టి మీరు దాని గురించి ఆలోచన చెయ్యని కూడా చేయొద్దు. కాకపోతే ఏంటంటే ఇటువంటివి నిరోధించాలంటే ఏం చేయాలి, వీటి మీద ఒక చట్టం తీసుకురావాలి. ఈమె ఎక్కడెక్కడ ఈమెతో పాటు ఇంకా చాలా ఐవీఎఫ్ సెంటర్లు అని చెప్పేసి, పిల్లలు కానోళ్ళకు పిల్లలు సంతాన సఫల్య కేంద్రాలు అని చెప్పేసి కొంతమందితోని యాడ్స్ చేయించుకుంటూ, ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా హాస్పిటల్ కంటే దీంట్లో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత అంటే అంత ఇచ్చేస్తారు డబ్బులు. ఇదో స్కానింగ్ అంటారు, ఏదో అంటారు, రకరకాలుగా ఆ ట్రీట్మెంట్ నడుస్తుంది, దానికి సంబంధించి ఇంజెక్షన్ కావాలి, ఆ ఇంజెక్షన్ కావాలి. వీళ్ళకు నెలకు ఒక 5 పేషెంట్లు దొరికినా చాలు, ఇటువంటి నెలకు 5 మొత్తం సాల్వ్ చేసేస్తారు వాళ్ళని. వీళ్ళకి అయ్యే ఖర్చు ఏందమ్మా అంటే గోచి ఏమి ఉండదు ఖర్చు పెద్దగా. కాకపోతే ఏంటంటే కొంతమందికి తెలవక, దాని మీద అవగాహన లేక ఇటువంటి దరిద్రమైన డాక్టర్ల దగ్గరికి పోతారు. ఇక వాళ్ళు ఈ రకమైన పద్ధతి. లేదంటే ఈ ఐవీఎఫ్స్ అంటారు, ఏంది ఇక వీర్యకణాలు, అండాలు తీసుకొని ఒక దాంట్లో పొందుపరిచి గర్భాశయంలోకి వేస్తారు. ఆ పిండం తయారైనాక గర్భాశయంలో వేసి ఇక మీరు ప్రెగ్నెన్సీ అని చెప్పి తోలుతారు.
కానీ మరి ఈ వీర్య కణాలు అండాలు ఎక్కడి అంటే వీళ్ళే తీసుకుంటారంటే వీళ్ళే తీసుకోరు. ఏదో తీసుకున్నాం అంటే తీసుకున్నాం అన్నట్టుగా ఏదో తీసుకుపోతారు, ఇట్లా తీసుకున్నాం అని చెప్తారు. కాకపోతే వాళ్ళే ఏంటంటే ముందే కలెక్ట్ చేసి పెడతారు వీళ్ళు. ఏవైతే ఇప్పుడు అండాలు వీర్య కణాలు ఉంటాయో అవి ముందే ఎవరెవరి దగ్గర, రోడ్ల మీద, బిచ్చగాళ్ళ దగ్గర, వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి పారిపోయి వస్తారు చూడు, ఇళ్ళల్లో నేరాలు చేసి తప్పించుకుంటేందుకు రైల్వే స్టేషన్లకి వచ్చి ఆ చుట్టుముట్టు ప్రాంతాలల్లో రైల్వే చుట్టూ అక్కడ పండుకుంటారు. ఆ ఫుట్పాత్ల మీద పండుకునేటోళ్ళకు ఒక మనిషిని తోలి మెల్లగా వాళ్ళతో మాట్లాడిపించి ఆ వాళ్ళ వీర్యం కలెక్ట్ చేస్తారు. అటువంటి వాళ్ళ వీర్యాలు కలెక్ట్ చేసి ఇక ఇవన్నీ పొందుపరుస్తారు. సరే, ఇది కొంతమంది లేడీస్ ఎట్లా ఉంటారంటే ఏ లేడీస్ని టార్గెట్ చేస్తారంటే కొంతమంది ఇక ఆర్థికంగా లేనోళ్ళు, ఒంటరిగా ఉన్నోళ్ళు, బయట పని చేసుకుంటుంటారు కదా, ఏదన్నా ఇప్పుడు మార్కెటింగ్ చేస్తుంటారు, చిన్న చిన్న సబ్బులు అవి ఇలాంటివి చదువుకోకుండా తిరిగేటోళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు 10,000 20,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర అండాలు కలెక్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర కూడా అది కూడా ఏంటంటే మంత్లీ ఒక 1-2 సార్లు రిలీజ్ అవుతాయి. వీళ్ళు ఏం చేస్తారు, హార్మోన్స్ ఇంజెక్షన్ ఇచ్చి బలవంతంగా అండం కలెక్ట్ చేసుకొని ఈ రకమైన దందలు చేస్తున్నారు. ఈ ఒక్క హాస్పిటలే కాదు, ఇంకా ప్రతి హాస్పిటల్ని కదిలిస్తే అవే. ఇప్పుడు నేపాల్ నుంచి ఉంటారు సెక్యూరిటీ గార్డులు, వాళ్ళు కూడా వీర్యాన్ని అమ్ముతున్నారు 500కు 300కు 400కు ఇట్లా. ఈ రకంగా వాళ్ళు అమ్మి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు. వాటితోని ఇక్కడ పిల్లల్ని కనిపిస్తే ఏమవుతుంది, వానికి అయ్యే బుద్ధులు వస్తాయి. ఏదో సినిమాలు ఉంటుంది చూడు, వాడు గురుకొని వేస్తే వాడు అడే పిల్లగాడు పుట్టిన అన్నట్టు కట్టెపట్టుకొని నైట్ తిరుగుతాడు చూడు, సేమ్ అటువంటి పరిస్థితి వస్తుంది. ఎంత మార్చాలనుకున్నా కాదు. కాకపోతే ఏంటంటే వీటికి ముగింపు పలకాలంటే ప్రభుత్వము ప్రతి వాటి మీద దర్యాప్తు జరిపించి అన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. గతంలో మీరు ఎక్కడెక్కడ చేసిరు, ఏం చేసిరు, రికార్డు ఉండదు. రికార్డు పెట్టాలి, వీళ్ళు రికార్డు ఉండదు, ఏది ఉండదు. ఓన్లీ పేషెంట్ పేరు ఎక్కిస్తారు, కథం. ఆ క్యాష్ కూడా వీళ్ళేంది మాన్యువల్ స్లిప్లు ఉంటాయి, వీళ్ళ పేమెంట్ మాన్యువల్ స్లిప్లే ఉంటాయి, ఆ ప్రింట్ కూడా మాన్యువలే ఉంటుంది. ఏమనంటే తర్వాత డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. వీళ్ళు ట్యాక్సులు కూడా కట్టరు ప్రాపర్గా. ఏదున్నా అక్కడ వరకు ఒక రేట్ ఉంటుంది, వేస్తారు, కథం, క్లోజ్. వీళ్ళ మీద దాడులు చేయాలి, దాడులు చేసి పట్టుకోవాలి.